ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు అంశం ఏంటంటే, దేవుడి వాక్యంలో ఎదగాలంటే మనం ఏం చేయాలి? దేవుడి వాక్యంలో ఎదగాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని నేర్చుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనంలో, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనంలో, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అన్నాడు. అంటే సమస్తమైన దుష్టత్వము అన్నాడు. సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మానాలి. కొత్తగా జన్మించిన శిశువులను పాలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి అన్నాడు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందితే చాలు, మనం రక్షింపబడ్డాము, మన రక్షణలో ఉన్నాము అని ఒక భ్రమలో బతుకుతున్నారు. బాప్తీసము అని అంటే ఒక వ్యక్తి దేవుని ఎదుట నేను యేసు దేవుని కుమారుడని, ఆయన నా రాజు అని పాప క్షమాపణ నిమిత్తము పొందేది. అంటే గత జీవితంలో చేసిన అపరాధములు, తప్పులు మళ్ళీ నేను చేయను అని దేవునితో నిబంధన చేసుకొని, దేవుడు ఇచ్చినటువంటి, యేసుక్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి శాసనాలు, ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో వాటి ప్రకారం జీవించి ఇహలోక మాన్యం అంటకుండా ఈ దేవుడి నుండి శరీరం వేరైనంత వరకు బ్రతకడం. అలా బ్రతికిన మనుషులు దేవుడు అలాంటి వారిని అంగీకరిస్తాడు. అయితే ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, మేము బాప్తీసం పొందేసాం, మాకు రక్షణ వచ్చేసింది, కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది అంటారు. వాస్తవానికి అది కాదు. అది దైవము చెప్పినటువంటి విషయం ఏంటంటే, వాక్యము వలన, వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అన్నాడు. అంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలంటే వాక్యము ద్వారా ఆత్మీయంగా ఎదగలడు అని చెప్తున్నాడు. ఈ శరీరం దృఢంగా ఉండడానికి మనుషులు ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ చేస్తారు, కసరత్తులు చేస్తారు, వాకింగ్లు చేస్తారు, డైట్లు చేస్తారు, ఇంకా కషాయాలు తాగుతారు. ఎందుకంటే ఈ శరీరం అంతా కూడాను దృఢంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి. అలాగే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఎక్కడ చూసినా ఈ శరీరం గురించే మాట్లాడతాడు. ఈ ఆరోగ్యం 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 ఆరోగ్యం, ఎలా ఉంచుకోండి, ఎలా ఉంచుకోండి, ఇలా కాపాడుకోండి, అలా కాపాడుకోండి, ఇది చేయండి, అది చేయండి అని రకరకాలుగా చెప్తారు. మనుషులు వాటిని పాటిస్తారు. ఎందుకంటే మరణం అనేది ఎవడు కోరుకోడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి భూమి మీద వెళ్ళడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఇంకా కొద్ది కాలం ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. మంచిదే, శరీర ఆరోగ్యం వద్దాడు దేవుడు వాళ్ళకి. కానీ ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి అని అంటే, వాక్యం అనే ఆహారము భుజించాలి. ప్రత్యేక క్రైస్తవుడు యేసు దేవుని కుమారుడని నమ్మిన తర్వాత, యేసు నా ప్రభువు, నా రాజు అని విశ్వసించిన తర్వాత, ఆత్మీయంగా ఎదగకపోతే, ఆత్మీయ ఆహారము వాక్యము సరిగ్గా తీసుకోకపోతే ఆ వ్యక్తికి ప్రాణ నష్టం ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీరు
ప్రతివాడు తాను శోధింపబడదునేమో అని తన విషయమే చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఒక పెద్ద బెల్లి ఫెట్ ఉంటుంది, లేదా ఒక మనిషి ఒక 180 కేజీలు 250 కేజీలు ఉంటాడు. వాళ్ళకి ఎలాగైతే ఈ కొవ్వు కరిగించే ట్రిక్స్ ఆ జిమ్ ట్రైనర్ దగ్గర ఉంటాయి. వాడు ఆ కోచింగ్ ఇస్తాడు. ఆ కొద్ది రోజులు ఇచ్చినప్పుడు ఆ చెప్పిన ఎక్సర్సైజులు చేస్తే ఈజీగా మనిషి తగ్గిపోతూ ఉంటాడు. మనం చూస్తూనే ఉంటాం చాలా వీడియోస్. అలాగే ఒక వ్యక్తి ఆత్మీయ ఎదుగుదలలో ఎదగాలంటే అప్పుడు ఏం చేయమన్నాడు? ఆత్మ సంబంధమైన మనుష్యుడే, అంటే ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో ఎదుగు మనుష్యుడే మళ్ళీ వచ్చి వ్యక్తిని ట్రీట్మెంట్ చేయాలి. అంటే ఆత్మ సంబంధ మాటలు చెప్పి మనం బలపరచాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి శారీరకంగా బలహీనమై ఉంటాడు. వైద్యుడు వచ్చి వైద్యం అందించి ఆహారం మీద పెట్టండి అన్నప్పుడు వాడు మళ్ళీ తిరిగి కోలుకుంటాడు. అలాగే సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనానో చిక్కుకునేడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడదునేమని తన విషయమే చూచుకొనొచ్చు సాత్వికమైన మనసు తట్టి వాడిని మంచి దారికి తీసుకొని రావాలని అన్నాడు. కాబట్టి ఆత్మ సంబంధ విషయాల్లో క్రైస్తవుడు తప్పిపోతున్నప్పుడు ఆత్మ సంబంధాల ఎదుగులున్నటువంటి ఈ ట్రైనర్ వచ్చి ఏం చేయాలంటే ఆ వ్యక్తికి తెలియజెప్పి మళ్ళీ ఆత్మ సంబంధమైన విషయంలోకి నడిపించాలి. అంటే మళ్ళీ దేవుడు క్రీస్తు ద్వారా మాట్లాడే ప్రతి మాట, క్రీస్తు ద్వారా చెప్పేటువంటి ప్రతి ఆజ్ఞ, క్రీస్తు ద్వారా ఇచ్చే ప్రతి శాసనం మళ్ళీ ఆ వ్యక్తి చెప్పి ఇదిగో నువ్వు ఇది ఈ ప్రకారం నడువు, ఈ ప్రకారము నువ్వు ఇది చెయ్యు, అప్పుడు దైవం నేను చారదీస్తాడు లేకపోతే నేను ఆశీర్వదిస్తాడని దేవుని వైపు తిప్పాలి అంటే క్రీస్తు బోధన ఇవ్వడము అవసరం. అంటే మంచి ఆహారం, శరీరానికి బలపడి ఎలాంటి ఆహారం ఇస్తామో ఒక ఆత్మీయంగా ఎదగడానికి మంచి వాక్యము, కలిపి చెరిపిడి వాక్యం కాకుండా మంచి వాక్యం ఇవ్వాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:1 సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చిన అంటున్నాడు పౌలు గారు. కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్న కొంతమందికి దేవుని భక్తులకి ఏమంటున్నాడంటే ఆత్మ సంబంధ మనుషుల్లో మీరు నాకు కనబడలేదు, శరీర సంబంధ మనుషులే. ఇప్పటికీ క్రైస్తవులు చెప్పుకుంటున్నవారు నా సంగతి తెలియదు, నేను ఎలాంటి వాడినో నీకు తెలియదు, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, నాకు అల్లడి తెలుసు ఇల్లు తెలుసు అని చాలా త్వరలు కొట్టే జనాంగం కూడా ఉన్నారు. వీళ్ళు ఎవరు అంటే ఆత్మ సంబంధులు కాదు. ఆత్మ సంబంధ మనుషులైతే అలాంటి మాట్లాడరు. అందుకే అన్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధ మనుషులతో నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధ మనుషులని క్రీస్తునందు పసిబిడ్డలని మీతో మాట్లాడాల్సి వచ్చును. ఇంకా మీరు చిన్నపిల్ల మనస్తత్వం కలిగి ఉన్నారు. అదే కోపం, అదే అరుపులు, అదే కేకలు, అదే మత్సరాలు, అదే అసూయలు, అదే కక్షలు, అదే కార్పణ్యాలు మీలో ఉన్నాయి. ఉంటూ ఏం చెప్పుకోవడం మేము క్రీస్తు సంబంధమైన వారు అన్నాడు. అంటే నువ్వు ఆత్మ సంబంధం కాదు. ఈ లోకంలో ఎలా బ్రతకవలను, ఎలా జీవించవలను అనేది యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి ఉన్నాడు. ఆ మాదిరి అయిన క్రీస్తు ఈ లోకంలో ఎలా జీవించాడో 33.5 ఏళ్ళు ఆ జీవితము క్రైస్తవుడు జీవింపవలసి ఉన్నది. ఆయన చెప్పిన ఆజ్ఞలు గైకొని తండ్రికి ఇష్టమైన వారుగా, కుమారుడైనటువంటి క్రీస్తుకి ఇష్టమైన వారికి లోకంలో బతకవలసి ఉన్నది. కాబట్టి ఆత్మ సంబంధం అని చెప్పుకున్నారు, బాప్తీసం తీసుకుంటున్నారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళి వాళ్ళ ఇష్టాలు ప్రవర్తిస్తూ ఇదిగో మాకు దేవుని వాక్యం అంతా తెలుసు అంటారు, లేదా మేము రక్షింపబడి ఉన్నాము అని అన్నారు. వాస్తవానికి అది అబద్ధము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:17 కావున ఇట్టి సంగతులను చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమును నయ్యుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అన్నారు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అంటే క్రీస్తు బోధ తెలియాలి.
నీవు ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని బోధ ఏంటో తెలియాలి. లేదు మేము ఇంకా దేవుని ఎదగాలంటే అపోస్తుల బోధ తెలియాలి. ఆత్మీయంగా ఎదగాలంటే అపోస్తుల బోధ ఖచ్చితంగా తెలియాలి. క్రీస్తు బోధనే తెలియాలి. దేవుని బోధ తెలియాలి. ఈరోజు ఆత్మీయంగా చాలామంది ఎదవక ఇంకా శరీర సంబంధంగా ఉండిపోయే కారణం ఏంటి అని అంటే కలిపి చెరిపడే బోధ. దేవుడు ఏ కాలంలో ఏ వ్యక్తులతో మాట్లాడాడు, ఎవరితో ఎప్పుడు నిబంధన చేశాడు, బైబిల్లో ఉన్నటువంటి వచనము ఏ భక్తులు సంపాదించిందనే విషయం తెలియక భక్తుల వాక్యాలు తెచ్చి క్రొత్త నిబంధనలో ఉన్న వాక్యాలు భక్తుల విషయాల్లో ఇలాగ కలిపి చెరిపడి చేయడం వల్ల ఏ వ్యక్తి ఆత్మ సంబంధమైనగా వెళ్ళడు. ఉదాహరణకి మంచి ఆహారమే మనం భుజించాలి. చెడు ఆహారం అనేది ఎవడు భుజించడు. చెడు ఆహారంతో మంచి ఆహారం కలిపిననుకోండి కొంప కొడుతుంది. అలాగే దేవుని వాక్యము మంచిది ఆహారము, ఆరోగ్యకరమైన ఆహారము. దీన్ని చెడుతో జోడించకూడదు. మరి అనొచ్చు దేవుని వాక్యము అంతా ఒకటే కదా, చెడు ఎక్కడ ఉన్నది? సందర్భము. ఉదాహరణకి ఇర్మియా గ్రంథం మనం చూస్తే 1వ అధ్యాయంలో నిన్ను తల్లి గర్భంలో రూపము ఉండిపోయి నెరిగితిని అంటాడు. అది ఎవరికి సంబంధించిన మాట? ఇర్మియా గారికి సంబంధించిన మాట. నిన్ను తల్లి గర్భంలో రూపింపు ఉండిపోయి నిన్ను ఇశ్రాయేలు ప్రవక్తగా నిర్మించింది. ఆ మాట మనది కాదు. నీ తల్లి గర్భం కుడిచితిని, నేను రూపించితిని అనే మాట మనందరికీ వర్తిస్తుంది. ఇదిగో ఇశ్రాయేలు పిల్లలకు నేను నియమించితిని అనే మాట మనకు కాదు. అది ఇర్మియా గారితో మాట్లాడుతున్నాడు. ఇలాగా ఈరోజు ఏమంటానంటే ఇదిగో నేను మాట్లాడుతున్నాను అని చెప్తాడు వాడు. అది ఏంటంటే కలిపి చెరిపడే బోధ. ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎదగలేదు. ఇది మనం దయతో గమనించాలి. ఇలాంటివి చాలా ఈ రోజుల్లో బైబిల్లో లేని వేల కొలది బోధలు వచ్చేసాయి. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మరియు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినవలసిన వారు కాదు అన్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆహారం, ఒక వ్యక్తి నిత్యజీవానికి తీసుకెళ్ళే ఆహారము క్రీస్తు బోధలో ఉన్నది. పాత నిబంధన బోధలో లేదు. అది పాత నిబంధన బోధ నేటి క్రైస్తవులకు సంబంధించింది కాదు. పాత నిబంధన అటువంటి ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకు సంబంధించింది. మన సౌరుని అది చింపిమంటారా అంటాడు. అది నీ ఇష్టం అనే బాబు అన్నాను. నీ ఇష్టం చెప్పమని చెప్పడం నేనేవాడిని. అది ఎవరికి ఇవ్వబడిన చట్టం? అది ఓన్లీ ఇశ్రాయేలుతో చేసిన నిబంధన. ఆ నిబంధన కనాను దేశానికి తీసుకెళ్ళిన వరకు పనికి వచ్చింది. ఆ నిబంధన పాత నిబంధన అనేది నిత్యజీవానికి తీసుకెళ్లే గ్రంథము కాదు. నిత్యజీవానికి వారసులయ్యే పరిస్థితి లేదు. క్రొత్త నిబంధన అనేది నిత్యజీవానికి తీసుకెళ్ళాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుతో మాట్లాడినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది క్రొత్త నిబంధన. అది చదివితే, అది నేర్చుకుంటే, ఆ విశ్వాసంలో కొనసాగితే, కుమారుడు ద్వారా ఏం మాట్లాడేది నేర్చుకుంటే నిత్యజీవానికి వాస్తవం. అది మన ఆత్మీయ స్థితికి ఎదుగుదలకు మంచి ఆహారం కలుగుతుంది. అంతే తప్ప మన ఇష్టానుసారంగా మనకు అనుకూలమైన బోధలు తీసుకొని బోధించుకొని ఈ విశ్వాసంలో కొనసాగుతానంటే కలిపి చెరిపడి బోధలో ఉన్నావు అని సంగతి గమనించాలి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు చదివితే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనవి, అది కన్నులకు వెలుగిచ్చెను. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయములైనవి.
దేవుడిచ్చినటువంటి న్యాయ విధులు ఏంటో అవి చదివితే మన ఆత్మస్థితికి ఎదుగుతారు. ఆత్మరేప నిత్యము ఉన్నటువంటి పరమాత్మతో చేరగలుగుతాం. అంతే తప్ప కల్పించబడే బోధలు ఎన్నున్నాయో లెక్కలేదు. ఎన్నో కల్పించడం బోధలు, క్రిస్మస్ అని, ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని, భస్మ బుధవారాలని, దశంభాగాలని, కృతజ్ఞత కొడుకులని, కృతజ్ఞత కాకులని, స్వస్థత వరాలని, స్వస్థత మహాసభలని, అభిషేకింపడ దైవజనుడితో దేవుడు మాట్లాడదు. ఒక తప్పుడు సంకేతాల లోకంలోకి విపరీతమైన ఆచారాలు వెళ్ళిపోయి మట్టలు పట్టుకొని రోడ్ల మీదకి వెళ్ళడాలు, ఆ మట్టలో పువ్వులు పెట్టడాలు, అవి ఎక్కడో ఆ బిల్డింగ్ చుట్టూ పెట్టడాలు, ప్రదక్షిణలు చేయడాలు, గుండు కొట్టించుకోవడాలు, మాలలు వేసుకోవడాలు, సిరువులు పెట్టుకోవడాలు, ఇలా ఒకటి కాదు. తెల్లచీర కట్టుకొని చర్చికి వెళ్ళడాలు, ఇలా ఒకటి కాదు, ఎన్నో 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 కలిపి చెరిపెడి బోధలు విపరీతముగా గ్రంథంలో జోడించి ఇదే దేవుని వాక్యం ప్రొజెక్ట్ చేస్తూ తమ భుక్తి కొరకు తమ కడుపుకు దోషలైపోయి సంఘములనే పాడు చేసే పరిస్థితి. వారు ఆత్మీయ ఎదుగుదలలో లేరు అనే సంగతి మీరు దయతో గమనించాలి. అలాగే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 50 వచనం మనం చూస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. వేల కొలది వెండి బంగారము నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అన్నాడు. కాబట్టి అక్కడ కూర్చో. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ధర్మశాస్త్రం, దైవము చెప్పినటువంటి ధర్మశాస్త్రం, అసలు దేవుడు ఏం చెప్పాడు, మనుషులతో ఏం మాట్లాడాడు, ఇది కదా మూలం. ఇది కదా మనం ఆలోచన చేయవలసింది. తన పిల్లలు ఆత్మీయంగా ఎదగడానికి, తన పిల్లలు ఆత్మీయంగా ఎదిగి తన ఎద్దకు చేరడానికి యేసుక్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం క్రొత్త నిబంధన ద్వారా తండ్రి అనే దేవుడు తన పిల్లలు ఆత్మీయంగా ఎదగడానికి ఏమిచ్చాడు, ఏ ఆహారం ఇచ్చాడు, ఇది ప్రాముఖ్యం. దీన్ని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంది. కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా వినాలి, ఉన్నది విన్నట్టుగా దాన్ని అవలంబించాలి. అలా బ్రతుకు జీవితం మార్చుకోవాలి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 103లో, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశములు నాకు వివేకము కలుగును, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమాయను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు దావీదు భక్తుడు. అంటే ఒక వ్యక్తిలో ఉన్న పాపమును బయటికి తీసేది దేవుని వాక్యం. ఒక వ్యక్తిలో ఉన్న పాపమును బహిర్గతం చేసి చూపిస్తుంది. బైబిల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దైవ వాక్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, నీలో ఏ జబ్బు ఉందో డాక్టర్ గారు స్కానింగ్ చేసి సిటీ స్కానింగ్ చేస్తే తప్ప డాక్టర్ తెలియదు, ఎక్స్రే తీస్తే తప్పడే తెలియదు. కానీ అలా కాదు. ఆత్మీయంగా నువ్వు వెతుకుతున్నప్పుడు, దైవ వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా నేర్చుకుంటున్నప్పుడు నీలో ఉన్నటువంటి పాపం ఏదైతే ఉందో అది నీకు చూపిస్తాడు. కంటికి కడినట్టు కనబడుతుంది ఆ పాపం. నీ ఆంతరములో ఉన్నటువంటి పాపమును బహిర్గతం చేసి ఇలా చూపిస్తాడు. దట్ ఈజ్ బైబిల్, దట్ ఈజ్ దేవుని వాక్యం. అది క్రీస్తు బోధ, అది దేవుని బోధ, అది అపోస్తుల బోధ. పాపమును చూపిస్తుంది, బహిర్గతం చేసేస్తుంది, బయట తీసేస్తుంది. అది మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించునను. అందుకైన మనుష్యుడు రొట్టి వలన మాత్రము కాదు కానీ, గమనించాడు. అపవాదొచ్చేమంటున్నాడు, యేసుప్రభు ఉపాసనలు చేస్తున్నప్పుడు, నీకు శక్తి ఉంది, దేవుని కుమారుడివి, నీకేంటి బాధ, ఇదిగో నువ్వు వచ్చి ఈ రొట్టెని
రాళ్ళు ఉన్నట్టు రాళ్ళుగా ఉన్నాయి కదా, దీన్ని రొట్టెలుగా మార్చి తిను, నీకు అంత శక్తి ఉంది అని అన్నాడు. అంటే శారీరక శక్తిలో అపవాది తినమంటే ఈయనేమన్నాడు చూడండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడిన దాన్ని. అంటే యేసు ప్రభు వారు ఉపవాసాలు చేస్తారో బలహీనం అవ్వలేదు, సినిమాలో చూపించారు. అది సినిమాలో ఏం చూపించారంటే ఒక యేసుప్రభు వ్యక్తి క్యారెక్టర్ ఎవడో వేసాడు, ఇలాగెలా తూలిపోతున్నట్టు, ఇలాగెలా పడిపోతున్నట్టు, ఇలాగెలా ఊగిపోతున్నట్టు, చెమటలు పట్టినట్టు. అతను ఎవడో నిజానికి ఆయన ఏ తూలిపోలే, అబద్ధం అది. అది సినిమా, ఆయన స్ట్రైట్గా ఉన్నాడు. ఎలా చెప్పగలుగుతున్నారంటే ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇక్కడ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించడం రాయబడి. అంటే ఈయన ఎవరి మాట వల్ల ఎంత గట్టిగా ఉన్నాడు, స్థిరంగా, బలహీనం లేకుండా. శారీరక బలం లేదు, ఆత్మీయంగా బలం పొందాడు. ఇదే మాట పౌలు కూడా కొత్త నిబంధనలో చెప్తాడు. ఆంతర్య పురుషుడు, నా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము రూపాంతరము చెందుచున్నాడు అన్నాడు. లోపల ఉన్నవాడు బయటికి చూడడానికి శరీరం కూడా ముసిలైపోతుంది, కానీ లోపల ఆత్మ మాత్రం దినదినము రూపాంతరం చెందుతుందంటే ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 మరియు రక్షయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకట్టకమును ధరించుకున్నాడు అన్నాడు. యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉన్నది, అపవాది ఎదిరించుడు, అప్పుడు వాడు మీ వద్దకు పారిపోవును అన్నాడు. లోకా సువార్త 4:13 అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయాను యేసుప్రభుని. కాబట్టి ఆత్మీయంగా ఎదిగేటప్పుడు అపవాది వచ్చి శోధించినా సరే నువ్వు నిలకడగా ఉండగలవు, నువ్వు త్రొట్టిల్లిపోవు. ఎందుకు త్రొట్టిల్లిపోవాలంటే దేవుని వాక్యం నీలో ఉంది కాబట్టి త్రొట్టిల్లిపోవు. ఆత్మీయంగా నువ్వు ఎదుగున్నావు కాబట్టి త్రొట్టిల్లిపోవు. నువ్వు శారీరకంగానే కషాయాలు తాగి జిమ్ములు తిని నీట్గా క్యూట్గా తయారవ్వాలని ఎంత ఆలోచన చేస్తావో, అంతరాత్మలో ఉన్నటువంటి ఆత్మ కూడా అంతే ఎదగాలి. అంటే కల్పించినప్పుడు బోధకు దూరంగా ఉండాలి. క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఏం మాట్లాడాడో ఆ బోధకు దగ్గరగా ఉండాలి. అప్పుడు నీ ఆత్మీయ స్థితి ఎదుగుతుంది. రేపు నిత్యత్వాన్ని చేరుకుంటావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు, దేవుని కుమారుడు కుడిపార్శ్వన కూర్చుంటావు. లేదు అంటే నీ ఆత్మకు శిక్ష తప్పదు. కాబట్టి క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగాలంటే దానికి కావలసిన మెడిసిన్ ఏంటంటే వాక్యము. ఇది మీ దయతో గమనించాలి. ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మాకు అనేకమైన మీకు అప్డేట్స్ వస్తాయి. మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామమున వందనాలు.